ఒక డబ్బింగ్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు. ఇక్కడ పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్ ముఖ్యం కాదు, అతను వెనుక ఉండి చక్కగా ప్లానింగ్గా నడిపించే వ్యక్తి ముఖ్యం. అలాంటి మంచి మిత్రులు అతనికి ఉండటం వల్ల ఈ సినిమాని చక్కగా ప్రమోట్ చేసి సినిమా రిలీజ్ కూడా మంచి సన్నాహాలు చేసి చేస్తే సినిమా సక్సెస్ అవుద్ది. అలాగే ఈ సినిమాలో డైరెక్టర్ అగస్త్య అంటే చాలా మంచి సినిమాలు సూపర్ హిట్లు తీసినటువంటి డైరెక్టర్ అతను. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ దేవా అద్భుతమైన మ్యూజిక్ కొట్టారు. ఇంకా ఒక తమిళ్లో సూపర్ హిట్ సినిమా కాబట్టి సెలెక్టెడ్గా చేసి కొని తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దానికి ఎంతో కష్టపడి పనిచేసిన ముందు మా భారతి బాబుని అభినందించాలి. ఎందుకంటే ఆ భారతి బాబుకి ఏ సినిమా చెప్పినా కూడా అతను సొంత సినిమాలా ఫీల్ అయ్యి పాటలు కాడి నుంచి మాటలు కాడి నుంచి అన్నీ కూడా టెక్నికల్ వర్క్ అంతా అతనే చూసుకుని చాలా చక్కగా చేస్తాడు. అందులో భారతి బాబు కూడా ఈ సినిమాలో విజయంలో అతను కూడా వాటా ఉందని, వాటా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలా రమేష్ బాబు గారికి ఈ సినిమా బిజినెస్ బాగా అయ్యి బాగా ఆడి మంచి లాభం వచ్చి వెంటనే ఒక స్ట్రైట్ సినిమా తీయవలసిందిగా ఆయనకి సలహా ఇస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన రమేష్ బాబు గారికి, వారి మిత్రులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దర్శకుడు చాలా బాగా తీశారు. తమిళ్లో సెల్వం అనే పేరులో రిలీజ్ అయ్యి చాలా సక్సెస్ అయింది. దేవగారు మంచి మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నాకు రావడానికి నా మొదటి సినిమా మాటలు రాసిన అధినేత నిర్మాత కారణం అండి. ఆయన ద్వారా నేను ఆ 10 సినిమా రాసాక 70 సినిమాలు మద్రాసులో రాసిన తర్వాత మళ్ళీ 75వ సినిమా రక్తకన్నీరు ఇక్కడ స్టార్ట్ చేశాను. దానికి ఆయనే కారణం. మళ్ళీ ఇప్పుడు లక్ష్మీపుత్రుడు కూడా అతనే కారణం. రమేష్ గారిని పరిచయం చేసి ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేయమన్నారు. పాటలు చాలా బాగా రాశాను అనుకున్నా, అంటే రాసింది నేను చెప్తాను, రాశాను కనుక బాగుంటాయని. గీతామాధురి, మాలవిక, దీపు, ధనుంజయ్ చాలా చక్కగా వాళ్ళ గాత్రతో బాగా పాడారు. మంచి పాటలు వచ్చినాయి. నేను ముఖ్యంగా ఈ ఆడియో ఫంక్షన్కి మమ్మల్ని అభినందించడానికి వచ్చిన కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నేను పిలిచిన వచ్చిన మా కాశీ గారు. అసలు ఇక్కడ ముఖ్యంగా ఎందుకు రమ్మన్నానంటే అండి, నేను ఫస్ట్ టైం పాట ఎలా రాయాలా 86లో చక్రవర్తి గారి మ్యూజిక్ డైరెక్షన్లో చేస్తమోడు అనే సినిమాకి వేటర్ గారు పాటలు రాస్తుంటే ట్యూన్కి పాట ఎలా రాయాలో నేర్పించిన మొదటి వ్యక్తి మా కాశీ గారు. అప్పుడు నేర్చుకున్న పాట ఈరోజు సార్ మీ చేసిన అక్షరాభ్యాసంలో ఈరోజు 1400 పాటల పైసలకు రాశాను. అలాగే మా కాశీ గారు ఈరోజు ఈ ఫంక్షన్ రావడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మా రమేష్ బాబు ఫస్ట్ టైం ఈ సినిమా స్టార్ట్ చేశారు. ఈ లక్ష్మీపుత్రుడు వీడు అనాథని పెట్టాను టైటిల్, ఎందుకంటే కథాపరంగా చాలా గొప్ప సినిమా అండి. ఇది చాలా కథాపరం ఉన్న సినిమా. అందరికీ నమస్కారం. ఈ చిత్రం ద్వారా ప్రొడ్యూసర్గా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నటువంటి రమేష్ గారు బాగా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. అనుభవం బాగానే సాధించుంటారు బహుశా. ఫస్ట్ టైం కదా, ప్రతిదీ కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకోవడం, ఒక్కొక్క దాని గురించి అడగడం, అర్థం చేసుకోవడం, ఇది ఏంటి అని తెలిస్తే బాగానే ఉంటుంది. తెలవకపోతే ఇంకోసారి అడిగితే బాగుంటుందో బాగోదో అనే చిన్న చిన్న డౌట్లు, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్లో కొంతగా నేర్చుకుంటూ ఉంటారు. అలాగే నేర్చుకున్నది ఏది వేస్ట్ అవ్వదు. కష్టం ప్రతిదీ కూడా మీకు అనుభవంగా మిగులుతుంది. ప్రతి అనుభవం కూడా రేపొద్దున భవిష్యత్తుకి మీకు ఒక పునాది రాయిలాగా ఉండి మిమ్మల్ని బాగా ముందుకు తీసుకెళ్తుందని నేను నమ్ముతున్నాను. రేపొద్దున మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ కూడా, అంటే స్టేట్ ఫిల్మ్స్ కూడా మీరు ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇక్కడ శతాధికులు అందరూ ఉన్నారు. అంటే ఒక్కొక్కడు ఆయన శత దాటాడు. ఆయన ఇప్పుడే తెలిసింది ఈయన శత దాటారు. ఆయనకి 1.5 శత దాటిపోయి ఇంకో 30 కలిపేసి ప్లస్ పాటల్లో అయితే 4 శతాలు. అంటే ఇలాగా శతాధికుల ముందు మేమందరం పిల్లలం. అందుకని సో ఆ శతాధికుల యొక్క ఆశీస్సులతోటి, వాళ్ళ యొక్క కెపాసిటీస్ తోటి, వాళ్ళ యొక్క ప్రజ్ఞతోటి ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక పాటలు విన్నాను. దేవా గారి గురించి మనకు తెలుసు, అలాగే అగస్త్యని గురించి కూడా తెలుసు. మంచి కథాబలం ఉన్నటువంటి సినిమాని ఎంచుకొని అది చక్కగా డబ్బింగ్ కోసం చాలా ఎక్కువ రోజులు కష్టపడి పర్ఫెక్షన్ కోసం కష్టపడ్డారని చెప్పారు. అదంతా రేపొద్దున డెఫినెట్గా సినిమాకి ప్లస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త నిర్మాత లక్ష్మీపుత్రుడు అనే ఒక మంచి టైటిల్ తోటి సినిమా నిర్మాణానికి సాహసం చేయడం బాగుంది. ఒక మంచి టేస్ట్ ఉన్నటువంటి కథని ఎంచుకుని, ఆ కథని ఎంత పాత సినిమా అయినప్పటికీ కూడా హిట్ సినిమాని, కథాబలం ఉన్న సినిమాని చేస్తే డెఫినెట్గా ఆదరణ దొరుకుతుందనే ఒక నమ్మకంతో భారతీబాబు గారి పర్యవేక్షణలో ఈ సినిమాను రూపొందించడం వాళ్ళు చేసినటువంటి సాహసమే. ఆ సాహసం వెనకాల ఉన్నటువంటి నమ్మకం ఏమిటి అనేది ఇప్పుడు పాటలు వింటూ చూస్తుంటే మనకు అర్థమైంది.
చాలా మంచి మెలోడియస్గా ఉన్నటువంటి ఈ సాంగ్స్ చిత్రీకరణ చూసినప్పుడే విషయం ఉంది, సబ్జెక్టులో బలం ఉంది, అందుకనే వీళ్ళు ధైర్యం చేశారనే నమ్మకం కలిగింది. నేను అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అగస్త్యన్ గారు నా ఫేవరెట్ డైరెక్టర్. కాదల్ కోటయ్య అని ఆ సినిమా నేను చాలాసార్లు చూశాను. ఆయన ఏ సినిమా తీసినా ఫీల్ గుడ్ మూవీగా చేస్తారు. విజువల్స్ కానీ, సంగీతం కానీ, ఫోటోగ్రఫీ కానీ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పుడు చూసిన ఈ సాంగ్స్ కానీ, ట్రైలర్స్ కానీ చాలా ప్లెజెంట్గా బాగా మంచి ఫీలింగ్ క్రియేట్ చేసినాయి. ఫస్ట్ టైం ఈ రమేష్ బాబు గారు ఈ సినిమాని డబ్ చేస్తున్నారు. ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలి, ఆయన బ్యానర్ నిలబడాలి, స్టేట్ సినిమాలు కూడా తీయాలి. అలాగే దేవా గారు 25 years బ్యాక్ నేను అసోసియేట్ కొన్నప్పుడు సినిమా పనిచేశాను. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా కంటిన్యూస్గా ఇలా సినిమాలు చేయటం అనేది చాలా ఆనందం. ఈ ఆడియోని శివరంజని ఆడియోస్ వారు చేయటం కూడా నాకు ఆ లక్ష్మీనారాయణ గారిని కూడా అభినందిస్తున్నాను. వీళ్ళందరికీ కూడా చిన్న బ్యాక్ బోన్ లాగా సపోర్ట్గా ఉండి భారతీ బాబు ఈ సినిమాని ముందుకు నడిపించడం కూడా చాలా సంతోషం. యాక్చువల్గా ఈ టీం ఎవరు నాకు సరిగ్గా తెలియదు. నేను ఫోన్ చేసి భారతీ బాబు రావాలి సినిమాకి అని అంటే ఫంక్షన్ రావడం జరిగింది. యాక్చువల్గా భారతీ బాబు నాకు ఎలా పరిచయం అంటే 1986లో అనుకుంటారు, చాదస్తపు మూడు శరత్ గారి దగ్గర నేను అసోసియేట్గా పనిచేస్తున్నప్పుడు విద్యారామారావు గారి ఆఫీస్లో ఇన్ఛార్జిగా ఉన్నాడు. తను మొత్తం అన్నీ తనే చూసుకున్నాడు, చాలా యాక్టివ్గా ఉండేవాడు. నేను ఆ మూవీస్కి పాటలు రాయించడానికి వేటూరు గారికి నేను చాలా ప్రియమైన శిష్యుడిని. అన్ని పాటలు నేనే రాయించేవాడిని ప్రతి సినిమాకి. రాయించి ఆ ట్యూన్ క్యాసెట్ తీసుకుని టేప్ రికార్డ్ తీసుకుని మళ్ళీ ఆఫీస్కి వచ్చేసిన తర్వాత ఇతను కొంచెం మల్టీ టాలెంటెడ్, డ్యాన్స్లు వేస్తూ ఉండేవాడు. యాక్టర్ అవుతాడేమో అనుకున్నాను నేను. బట్ చిన్న చిన్న లిరిక్స్ కూడా వినిపిస్తూ ఉండేవాడు. అప్పుడు నాకు ఫస్ట్ టైం వినిపించిన లిరిక్, నీ కుడికాలి బటన్ వేలు నా ఎడంకాలి చిటికిన వేలుని చీర్సు కొట్టగా అని ఏదో రాశాడు. అప్పుడు బాగా గుర్తు నాకు. బాగానే ఉంది నీ దగ్గర విషయం, ఊరినే అది మనసులో పెట్టుకోవటం కాదు, ఖాళీగా ఉంటావు కదా, టేప్ రికార్డ్ ఇక్కడ పెట్టేస్తాను, ట్యూన్ క్యాసెట్ ఉంటుంది, నైట్ అంతా రాసి రేపు పొద్దుట నాకు పాట చూపించు అనేవాడు. నేను మన్నాడు ఏదో ఒకటి రాసేవాడు. డెఫినెట్గా ఇతను లిరిక్ రైటర్ అవుతాడు అని అనుకున్నాను. కానీ ఇంత పెద్ద లిరిక్ రైటర్ 1400 పాటలు రాసి అంత అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ముఖ్యంగా లక్ష్మీపుత్రుడు మన రమేష్ గారి స్టూడియోలో వర్క్ జరుగుతున్నప్పుడు నేను చూశాను. ఆ డైలాగ్స్ భారతీబాబు గారు రాస్తూ గత 2 months నుంచి ఆ స్టూడియోలో రమేష్ గారితో కలుస్తూ వెళ్తున్నప్పుడల్లా ఈ సినిమా గురించి చూశాను నేను చాలాసార్లు. అప్పుడే అడిగాను, ఏంది రమేష్ బాబు గారు, ఏంది సినిమా ఏంటంటే ఆ రోజే నాకు చెప్పారు ఈ సినిమా గురించి. అగస్త్యన్ హిట్ దర్శకుడు కదా, ఈ సినిమా తీసుకుంటే డెఫినెట్గా తెలుగులో హిట్ అవ్వచ్చు అని అన్నప్పుడు తర్వాత మళ్ళీ నేను రమేష్ గారి ద్వారా ట్రైలర్స్ కూడా స్టూడియోలో చూశాను. మళ్ళీ ఈరోజు చూశాను. డైలాగ్స్ కానీ భారతీబాబు గారు ఇప్పుడే తెలిసింది 1400 పాటలు రాయడం అంటే మామూలు విషయం కాదు. ఫస్ట్లో నేను భారతీబాబుని చూసి తమిళియన్ అనుకున్నా, తర్వాత అర్థమైంది. కానీ ఆయన ఎక్కువ డబ్బింగ్ సినిమాలు చేయడం వల్ల అలా పేరు వచ్చింది. చాలా సినిమాలు ఆయన అంటే ఆ సింక్ అవ్వడానికి దానికే షూటబుల్ అవుతాడని చెప్పి భారతీబాబు గారు అన్ని 100 సినిమాలు, కానీ తెలుగులో కూడా ఎన్నో రాశారని నాకు తెలుసు. స్టేట్ సినిమాలు కూడా రాశారు. అయితే స్టేట్ సినిమాలు కూడా పెద్ద సినిమాలు రావాలి ఆయనకి. ఎందుకంటే ఇప్పుడే తెలిసింది కాశీ విశ్వనాథ్ గారు లాంటి ప్రముఖ నటుడు యొక్క శిష్యుడని. ఆయనే మొదట ఎలా పాట రాయాలని చెప్పారని చెప్పి అనడం, గురువు గారిని గుర్తుపెట్టుకోవడం భారతీబాబు చాలా బాగుంది. రమేష్ బాబు లక్ష్మీపుత్రుడు అనే సినిమాతో వస్తున్నాడు. లక్ష్మీపుత్రుడు కావాలి ఆయన. ఆల్ ది బెస్ట్. సినిమా ఫీల్ గుడ్ సినిమా ఇది. మా రమేష్ బాబు గారికి ఈ సినిమాతో అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమాతో నిజంగా అతను లక్ష్మీపుత్రుడు కావాలని కోరుకుంటూ నా స్టూడియోలో ఇది పోస్ట్ ప్రొడక్షన్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా
ఉంది. అలాగే ఈ ఆడియో రిలీజ్ చేస్తున్నటువంటి మా లక్ష్మీనారాయణ గారు శివరంజని మ్యూజిక్ ద్వారా మీ ముందుకి రిలీజ్ చేస్తున్నందుకు ఆయనకి మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. శివరంజని మ్యూజిక్ ద్వారా నా సినిమాలు అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్గా చేసిన సినిమాలు దాదాపు ఒక 4 సినిమాలు రిలీజ్ అయినాయి. నా ఫస్ట్ సినిమా వచ్చేసి జై తెలంగాణ, పెద్ద సంచలనం అది ఆడియోలో. లక్ష్మీనారాయణ గారు ఆ ఆడియోని రిలీజ్ చేసి చాలా సక్సెస్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను ఆశీర్వదించారని కోరుకుంటున్నాను.